నెక్స్ట్ సెమెన్ ఫ్రీజింగ్. సో సెమెన్ ఫ్రీజింగ్ అనేది సింపుల్ ప్రొసీజర్. సో నార్మలీ సెమెన్ అనాలిసిస్కి సెమెన్ ఎట్లా ఇస్తారో సేమ్ థింగ్ న్యాచురల్గా సెమెన్ తీసుకొని ఇవ్వాల్సి వస్తుంది. కొందరికి సర్జరీ అవసరం పడవచ్చు, లైక్ టీజా అని చెప్తాము. సో కొందరికి ఒకవేళ సెమెన్ ఫ్రీజింగ్ సెమెన్ అనాలిసిస్కి ఇచ్చేటట్టు వాళ్ళకి శాంపుల్ రావట్లేదు, దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్, అబ్స్ట్రక్షన్ ఏమైనా ఉంది, అట్లాంటి ప్రాబ్లమ్స్, అట్లాంటి కారణాల వల్ల వాళ్ళకి టీజా అనేది, సో నీడిల్ వేసి టెస్టిస్ నుంచి బయాప్సీ లాగా తీసుకొని ఆ స్పర్మ్స్ని తీసి ఫ్రీజ్ చేయాల్సి వస్తుంది. సో మగవాళ్ళు కూడా ఫ్రీజింగ్ అనేది ఎప్పుడు చేస్తారు? సో పదే పదే సెమెన్ అనాలిసిస్ చేస్తున్నారు, అందులో డిక్రీజింగ్ పారామీటర్స్ ఉన్నాయి, తగ్గుతూ వస్తుంది. సో సేఫ్ సైడ్ ఒక శాంపిల్ ఫ్రీజ్ చేసుకుంటే బెటర్. రెండోది సేమ్ సర్జికల్ రీజన్ కానీ, లేకపోతే ఏమైనా కీమోథెరపీకి వెళ్తున్నారు, క్యాన్సర్కి వెళ్తున్నారు, ఆర్ సమ్ అదర్ ప్రాబ్లం ఉంది, అట్లాంటప్పుడు కూడా సెమెన్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఈ మధ్య ఇంకో కారణం మెయిన్గా ఏంటిదంటే హస్బెండ్ అబ్రాడ్ ఉన్నారు, సో రాలేరు, యు ఆర్ గోయింగ్ ఫర్ ట్రీట్మెంట్, ఇంకొంచెం టైం తీసుకుంటున్నారు, మళ్ళీ రావాలంటే కష్టం, ఇట్లాంటి టైంలో కూడా సెమెన్ ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్గా సెమెన్ ఫ్రీజింగ్ కానీ ఎగ్ ఫ్రీజింగ్కి కానీ వెళ్తే బెటర్. ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇంకొకటి నేను చేయించుకోవాలని వద్దని నాకు ఎలా తెలుస్తుంది అని చాలామంది అడుగుతారు. సో 2 సింపుల్ టెస్ట్ దానికి ఏంటంటే ఏఎంహెచ్ అండ్ ఏఎఫ్సి. సో ఏఎంహెచ్ ఒకటి నార్మల్ బ్లడ్ టెస్ట్, అది తక్కువ వస్తుంది అంటే చాలా తగ్గుతుంది అనుకోండి, యూ కెన్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఎగ్ ఫ్రీజింగ్. రెండోది ఏఎఫ్సి, అది స్కాన్లో కౌంట్ చేస్తూ ఉంటాం ఫాలికల్స్. ఒకవేళ ఫాలికల్స్ తగ్గుతుంది, నార్మల్ కన్నా చాలా తక్కువ ఉంది అనుకోండి, డెఫినెట్లీ మీ గైనకాలజిస్ట్ మీకు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోండి అనేది చెప్తారు.